రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద లారీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గేట్ సమీపంలో లారీ దూసుకువెళ్లి నిన్న నలుగురు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా అంతకు ముందు రోజే ఇద్దరు దంపతులు మృతి చెందడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు అతిగా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఉంది. బీజాపూర్ హైవే రోడ్డు ప్రమాదం మనం చూసుకోవచ్చు. పోలీస్ అకాడమీ నుంచి చూసుకుంటే మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. దీన్ని నిరసిస్తూ ఆలూరు గేట్ సమీపంలో నిన్న ప్రమాదం జరిగిన ప్రాంతంలో గ్రామస్తులంతా కూడా ఆందోళనకు దిగారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ డిమాండ్లు ఏంటండి? మాకు రోడ్డు పనులు ఎంటనే జరగాలి స్వామి. ఎందుకంటే ఈ రోడ్డు నిర్లక్ష్యం వల్లనే స్వామి క్షణాలు అవుతున్నాయి. ఎందుకంటే రోజుకు నాలుగైదు అయినా ఎవరికి స్పందన లేదు. ఇప్పుడు ఇక్కడ చెట్లు అంటారు స్వామి, వాస్తవం ఈ రోడ్డుకు చెట్లు ఉన్నాయి వాస్తవం. మరి అక్కడ దారులు ఏమైనాయి? రాజాలు చేస్తున్నారు, అక్కడ కంపెనీ పెడుతున్నారు కదా, మరి అక్కడ 1000 చెట్లు పోతున్నాయి స్వామి, లక్షల చెట్లు పోతున్నాయి. మరి అక్కడ చెట్లు లేవా? మరి వాటికి ఒక న్యాయం, వీటికి ఒక న్యాయమా? మరి ఇప్పుడు స్పందించాలి కదా. ఇప్పుడు ఇదైతే ఇప్పుడు మన కోసం కాదు, 1000 కోట్ల ప్రజల కోసం కదా స్వామి ఇది. ఇప్పుడు అది ఎంతమంది న్యాయం జరుగుతుంది, ఎంతమంది న్యాయం జరుగుతుంది? గత ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్న ప్రమాదాలు రోజుకు 1-2 కంపల్సరీగా బీజాపూర్ హైవేలో జరుగుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కాకుండా గత ప్రభుత్వాలు కూడా ఈ రోడ్ వైడింగ్ లో చెట్టు తీసేయాలని చెప్పినారు. అయినా కూడా చూసుకోవచ్చు, భారీగా రోడ్డు జామ్ అయితే జరిగిన పరిస్థితి ఉంది. పోలీసులు ఆందోళనకారులందరినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. గాలూరు సమీపంలో భారీగా ట్రాఫిక్ జామింగ్ అయిన పరిస్థితి. పోలీసులు ఆందోళనకారులను తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఆందోళనకారులతో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి. వాళ్ళు ప్రభుత్వాలు వస్తుంటే పొద్దున మినిస్టర్లు వస్తుంటే వాళ్ళకు కాన్వాయ్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం జరగదు. సామాన్య ప్రజలకు మాత్రమే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సామాన్య ప్రజలకు డైలీ చనిపోతూ ఉంటున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్ వైండింగ్ ను వెంటనే కొనసాగించాలని చెప్పి మేమందరము ఆలూరు గ్రామం తరపున కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు వెంటనే ప్రభుత్వం దిగొచ్చి రోడ్ వైండింగ్ చేయాలని మనం చేస్తున్నాం. చూసుకోవచ్చు, ఆందోళనకారులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేయాలి. మన పోలీస్ అకాడమీ నుంచి చూసుకుంటే మన్నెగూడ వరకు పూర్తిగా రోడ్డు కుంచుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేయాలని చెప్పి ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడైతే మనం ప్రమాదం జరిగిన ప్రదేశం ఉందో ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే వీరంతా కూడా ధర్నా చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, అక్కడే కూరగాయలు అమ్ముకుంటూ రైతులు, అక్కడ చిరు వ్యాపారులు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. వారిపై ఒక్కసారిగా లారీ దూసుకెళ్లడంతో నలుగురు చనిపోవడం జరిగింది. లారీ రోడ్డు విస్తీర్ణం చాలా తక్కువగా ఉండడంతో ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో, బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఆందోళనకారులు పూర్తి స్థాయి ఆందోళన చేసిన పరిస్థితి. రోడ్డు విస్తరణ చేయాలి, ప్రభుత్వం దిగి రావాలి అని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, రోడ్డు విస్తరణ పనులు చేసే వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుందని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, ఆలూరు గేట్ నుంచి.